తెలంగాణ శాసనసభ స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. 30వ తేదీ వరకు సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క హాజరయ్యారు. బీజేపీ నుంచి హాజరైన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వివేకానంద గౌడ్, సిపిఐ నుంచి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, బీఎస్సీ సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? గంట పాటు బీఎస్సీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో కొనసాగింది. ఏదైతే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని చెప్పేసి బీఎస్సీ తీర్మానించింది. సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, దాదాపు 15 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. కానీ ఇందులో ఏదైతే ఉగాది, రంజాను 2 ఆదివారాల్లో ఒక శ్రీరామనవమి వస్తుంది. సో రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన చర్చ ఉంటుంది. సో ఈ 2 రోజులు 5 రోజులు తీసేస్తే మొత్తం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తక్కువ కాలం ఉంది. గతంలో నెల రోజుల పాటు కనీసం 20 రోజుల పైన నిర్వహించేవారని చెప్పేసి కూడా అటు విపక్షాల నుంచి విమర్శ వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే రేపు ఎల్లుండి గవర్నర్ శివప్రతాప్ శుక్లా తీర్మానానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ జరుగుతుంది. ఆ తర్వాత 20న బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. అయితే 20 లేదా 21న రంజాన్ సంబంధించినటువంటి కొంత తేడా ఉంటే మాత్రం 20న బడ్జెట్ ఉంటుంది. లేదంటే రంజాన్ 20న ఉంటే 21న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. సో దీనిపై కొంత క్లారిటీ మాత్రం రావాల్సింది. ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా 20 లేదా 21న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి అసెంబ్లీలో అటు మండలిలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత రంజాన్ ఉంటుంది. రంజాన్ తర్వాత ఆదివారం వస్తుంది. ఆ తర్వాత కంటిన్యూస్ గా దీనికి సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది. మనం చూస్తున్నాం తెలంగాణ బడ్జెట్ సంబంధించి సరి పెద్ద ఎత్తున కూడా ప్రధానంగా సంక్షేమానికి సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి, అలాగే మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలపైనే తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని నిధులు కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం దీనికి విమర్శన చేసేందుకు కూడా ఇటు ప్రతిపక్షాలు అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు కౌంటర్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మనం చూస్తున్నాం అయితే రైతు భరోసా అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఎందుకంటే ఏకదాటిగా ఏకకాలంలో రైతు భరోసా నిధులు ఇవ్వకుండా విడతల వారిగా ఇస్తున్నారని చెప్పేసినట్టు విమర్శ వినిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే వాడివేడిగా జరగబోతున్నాయి. ఈ నెల 30 వరకు కూడా వీటికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి బీఎస్సీ నిర్ణయం చేసిన నేపథ్యంలో సో ప్రభుత్వం కూడా అదే విధంగా కృషి చేస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలను ఏ స్థాయిలో తిప్పికొట్టాలి, ఎలా ముందుకు వెళ్లే అంశంపైన కూడా ప్రస్తుతం గంట నుంచి కూడా సీఎల్పీ కార్యాలయంలో సీఎల్పీ మీటింగ్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది. సో మనం చూస్తున్న హరిప్రియ, ఈ నెల 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ జరుగుతున్నటువంటి సమావేశం సందర్భంగా రేపేలుండి మాత్రం గవర్నర్ తీర్మానానికి సంబంధించి చర్చ ఉంటుంది. ఆ తర్వాతనే అసెంబ్లీ బడ్జెట్ లో ప్రవేశపెడతారు. ఆ తర్వాత కంటిన్యూస్ గా 2 రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కంటిన్యూస్ గా కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కంటిన్యూ కానున్నాయి. అశోక్, అయితే 20 తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? అలాగే రైతులకు రైతు భరోసా విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేస్తారని అనుకోవచ్చా? మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణ రైతాంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విద్యుత్ రంగానికి సంబంధించి 2 డిస్కంలు ఉన్నాయి. ప్రత్యేకంగా రైతులకు సంబంధించి నాణ్యమైనటువంటి విద్యుత్ కావచ్చు, ఇతరత్ర అవసరాల కోసం ప్రత్యేకంగా 3వ డిస్కమ్ కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సో 3 డిస్కంలకు సంబంధించినటువంటి వ్యవస్థ ప్రస్తుతం విద్యుత్ రంగంలో ఉంది. విద్యుత్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రైతు భరోసాకు సంబంధించిన నిధుల కేటాయింపు కావచ్చు, అలాగే ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుకూలతలపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ఎందుకంటే కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అలాగే కొన్ని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కేటాయింపు కూడా ఈసారి బడ్జెట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఎస్ఎల్మిసి కావచ్చు, భీమా, కోయిల్పాడు, నెట్టెంపాడు ఇవన్నిటి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పునరుద్ధరణ కావచ్చు, ఆ పైన తుమ్మిడిహట్టి నుంచి తుపాకులగూడ దగ్గర నుంచి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి
కేటాయింపు కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన నిధుల కేటాయింపు కావచ్చు. మరోవైపు మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈశా మూసీ నదుల దగ్గర గోదావరి జిల్లాలను కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం ద్వారా ఇటు సాగునీటికి సంబంధించి కూడా దిగువన ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు కూడా అందించేటువంటి అవకాశాలు కూడా ప్రస్తుతం ఈ బడ్జెట్లో రూపకల్పన చేసే అవకాశం ఉంది. మరోవైపు ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీకి ఇప్పటికే శంకుస్థాపన చేశారు. అక్కడ భారత్ గ్లోబల్ సమిట్ కూడా నిర్వహించారు. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కూడా ఈ బడ్జెట్లో ఉండే అవకాశం ఉంది. మరోవైపు మెట్రోకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎల్ఎన్టీ విస్తరణకు సంబంధించి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు వ్యవసాయం కావచ్చు, వ్యవసాయ అనుబంధంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు కావచ్చు, విద్యుత్ రంగానికి సంబంధించి కావచ్చు, సో రేడియర్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్లు, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ. సో ఈ ప్రధాన అంశంగా నిధుల కేటాయింపు ఈసారి బడ్జెట్లో ఉండే అవకాశం ఉంది. గత బడ్జెట్ కంటే కూడా ఈసారి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. హరిప్రియ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.